చెపాక్లో తిరుగులేని చెన్నైకి లక్నో జట్టు చెక్ పెట్టింది. ఈజీగా గెలుస్తుందనుకున్న మ్యాచ్లో చెన్నై ఓడిపోయి టాప్ 4 స్థానాన్ని కోల్పోయింది. మరోవైపు లక్నో జట్టు అద్భుతంగా ఆడి టాప్ 4 స్థానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్లో లక్నో ఆరంభంలో తడబడినా కూడా ఆ జట్టు భారీ హిట్టర్ మార్కస్ స్టోయినిస్ చెలరేగి ఆడి లక్నోకి గెలుపుని ఖాయం చేశాడు. అతడు కీలక సమయంలో ఫామ్లోకి వచ్చి జట్టుని ఆదుకున్న తీరుని మెచ్చుకోకుండా ఉండలేము. ఇక ఈ అనూహ్య విజయంపై ఆ జట్టు కెప్టెన్ రాహుల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మ్యాచ్ ని మేము ఆరంభించిన తీరు కొద్దిగా నిరాశపరిచింది. చివర్లో ఓడిపోతామని భయం వేసింది. అయితే జట్టుకి అవసరమైన వేళ స్టోయినిస్ ఆడిన ఆట ఎంతైనా ప్రశంసనీయం. అతడు ఈ రోజు చెన్నై బౌలర్లను వారి సొంత మైదానంలో చితక్కొట్టేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మేము టాప్ 4 కి ఈ రోజు అతని వల్లే చేరుకున్నాము. టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్న సమయంలో మా జట్టు ఆటగాళ్లందరూ తమ ఫామ్ ని అందుకోవడం శుభసూచకం. ఇదే రేంజ్ లో ఆడితే మేము తప్పకుండా ప్లే ఆఫ్స్ లో నిలుస్తాము. చెన్నైని వారి సొంత గడ్డపై ఓడించడం చాలా సంతోషంగా ఉందని రాహుల్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.